రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. పులివెందుల, ఒంటిమిట్ట ప్రాదేశిక స్థానాల ఎన్నిక కోసం ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇవాటి నుంచి రాజకీయ పార్టీల నుంచి నామినేషన్లు స్వీకరిస్తుంది. ఆగస్టు 2న నామినేషన్ల పరిశీలన, 5న ఉపసంహరణ ఉంటుంది. వచ్చే నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 14న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో వైసీపీ 49 సీట్లను దక్కించుకుంది. టీడీపీ 1 స్థానంతో సరిపెట్టుకుంది. అయితే పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తున్నారు. 2 స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని ఇక ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ చూస్తున్నాయి. జెడ్పీటీసీ పరిధిలో 24,606 మంది ఓటు హక్కు వినియోగించుకోకుండా అందుకు అనుగుణంగా 30 పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తున్నారు. అటు పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 10,601 మంది ఓటర్లున్నారు. ఇక ఈ నేపథ్యంలో 14 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు పహారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా అధికారులు. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఇక పులివెందుల, ఒంటిమిట్ట ప్రాదేశిక స్థానాల ఎన్నిక కోసం ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా 6 టీవీ ప్రతినిధి యూసుఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసుఫ్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కడప జిల్లాలో ఖాళీ అయినటువంటి 2 జెడ్పీ స్థానాలకు ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఇవాటి నుండి నామినేషన్ల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జిల్లా అధికారులు. ఇవాళ జడ్పీ కార్యాలయంలో సిఇఓ ఆధ్వర్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, హోరాహోరీగా ఈ ఎన్నికలను ప్రెస్టేజ్ గా తీసుకున్నాయి. దాదాపు ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పాటు అయింది. తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తాం. ఆ బేస్ మీదనే ఈ ఎలక్షన్ లో జరిగి స్థానికంగా మేము గట్టి పోటీ ఇచ్చి గెలుపొందుతామని చెప్పేసి టీడీపీ ధీమా వ్యక్తం చేస్తా ఉంటే, ప్రజా వ్యతిరేకతను మళ్ళీ మేము ఈ 2 స్థానాల్లో కూడా నిరూపిస్తాము. వైఎస్ఆర్సీపీ కంచుకుంట కడప జిల్లా అని చెప్పేసి 2 జెడ్పీ స్థానాలను గెలిచి తమ యొక్క బలాన్ని నిరూపించుకుంటామని చెప్పేసి అటు వైసీపీ కూడా తెలుపుతా ఉన్నట్టు. అయితే దీనికి భిన్నంగా ఎవరైతే ఇటీవల కాలంలో మహేశ్వర్ రెడ్డి పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ మృతి చెందారో అతని కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక ఆ బరిలో ఉంటే టీడీపీ అక్కడ పోటీ చేయదన్నటువంటి వార్తలు వినపడతా ఉన్నాయి. వారికి సానుభూతిని ప్రకటిస్తాము అని చెప్పేసి టీడీపీలో అంతర్మదనంగా వ్యవహారం కొనసాగుతా ఉంది. అతను కాకుండా ఎవరైనా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా టీడీపీ కూడా బరిలో ఉండేటువంటి అవకాశం ఉంది. మరో పక్క కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి నుండి అటు బీజేపీ కూడా బీజేపీ కానీ జనసేన కానీ పోటీ చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. పులివెందుల జెడ్పీటీసీ దాదాపు పులివెందులలో 10,000కు పైగా ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి జెడ్పీటీసీ స్థానానికి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఈ బ్యాలెట్ బాక్సులతో సహా
పోలింగ్ బూతులను అన్నింటినీ కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నారు. దాదాపు 14 పోలింగ్ బూత్లను ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఈ నెల 1వ తేదీ నుండి నామినేషన్లకు తుది గడువు ఇచ్చారు. తర్వాత 5వ తేదీ స్కూట్నీ జరగబోతా ఉంది. స్కూట్నీ తర్వాత ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉంటారో వారిని ప్రకటించబోతా ఉన్నది ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు ప్రకటిస్తారు. ఆ తర్వాత 14వ తేదీ 12వ తేదీ పోలింగ్ జరుగుతుంది. 14వ తేదీ ఎవరైతే గెలుపొందుతారో అభ్యర్థులు వారి యొక్క వివరాలను వెల్లడించేటువంటి అవకాశం కనబడతా ఉంది. మరోపక్క ఒంటిమిట్టకు సంబంధించి జెడ్పీ స్థానానికి కూడా అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ అమర్నాథ్ రెడ్డి, ఆచపాటి అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. ఇతనైతే ఇప్పుడు రాజంపేటకు శాసనసభ్యుడిగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇతను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందినటువంటి నేపథ్యంలో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. ఆ స్థానంలో అయితే చాలా గట్టి పోటీ అయితే ఉందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే అటు టీడీపీ నాయకులంతా కూడా ఖచ్చితంగా ఇది ఒంటిమిట్ట జెడ్పీటీసీని గెలుపొంది చంద్రబాబుకు లోకేష్ కు గిఫ్ట్ గా ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నారు. మరోపక్క వైసీపీ అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ సీటును కేటాయిస్తారు అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఇక్కడ అత్యధికంగా వారి ఓట్లు ఈ యొక్క జెడ్పీ స్థానంలో ఉన్నందువలన పూర్తిగా అక్కడ కూడా 24,606 ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా ఇప్పటికే 30కు పైగా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. దాదాపు పోలీస్ సిబ్బంది అంతా కూడా చాలా పకడ్బందీగా ఎలక్షన్లను నిర్వహించాలి. ఎటువంటి గొడవలు జరగకుండా ఇక్కడ నుండి ఎన్ని పర్యవేక్షణ కొనసాగించాలని చెప్పేసి అధికార యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ వాటి నుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు 1వ తేదీ సీఎం పర్యటన కడప జిల్లాలో ఉన్నందువలన అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇరు పార్టీలు కూడా ఒక ప్రకటన చేసి రంగంలో దిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసుఫ్.